హాస్యమందు చూస్తున్న పరలోకపు తండ్రి మీకు ప్రతిఫలం అనుగ్రహించినట్లు మీరు ప్రతిదీ దేవుని కొరకు చేయండి. ఆమేన్. హల్లెలూయా. చేస్తున్నాను, దైవార్పితమే చేస్తున్నాను. సమయమే కానివ్వండి, మన యొక్క ఆస్తే కానివ్వండి, హాస్యమందు చూస్తున్న నీ దేవుని ప్రతిఫలం ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. ఉపవాస ప్రార్థనలు చేసేటప్పుడు కూడా నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నట్టు నర్ర మాత్రలు తెలియకూడదు. ఆమేన్, ఆమేన్. నీ ఉపవాస ప్రార్థనలో ఉన్నా నేను అటు నుంచి ఏం తినలా, 2 ఇడ్లీలు తిన్నానులే, 1 గ్లాస్ పాలు తాగానులే అని అనకూడదు. ఉపవాసం అంటే ఉపవాసం ఉండాలంతే. ఇడ్లీలు తిని గ్యాస్ పాలు తాగి చక్కెరకెళ్ళి పండ్లు 3-4 తింటే అది ఉపవాస ప్రార్థన? ఉపవాస ప్రార్థన చేస్తే భయంకరమైనటువంటి మొండి దయ్యాలు కూడా ఇల్లుని కుటుంబాన్ని అల్లకల్లోలు చేస్తున్న మొండి దయ్యాలు కూడా వెంటనే క్షణాల్లో ఆ ఇంట్లో లేకుండా పారిపోతాయి. ఉపవాస ప్రార్థనలో ఉన్న ఘనత యేసు ప్రభు చెప్తున్నాడు. అయ్యా, మేము చేస్తే ప్రార్థన పోలేదే వాడికి, మీరు చేస్తే పోయింది ఏమిటి అని అడిగితే, ఇట్లాంటి దయ్యాలు పోవాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి అన్నాడు. మిమ్మల్ని అడిగిన వాళ్ళకి మీరు జవాబు చెప్పాలనుకుంటే ఆ జవాబు ఎలా ఉండాలంటే, ఇది యేసయ్యకి కావాలి. ఆమేన్.